ఆవు ఇట్లా ఇట్లా ఉంటుంది. ఆవు అంటే ఒక జంతువు. రెండు ఏముంటాయి? రెండు కొమ్ములు ఉంటుంది, 4 ఇక్కడ తోక ఉంటుంది, గడ్డి పాలు. గుర్తుపెట్టుకున్నాను. ఓ రైట్ మమ్మీ, అర్థమైపోయింది. పేపర్ ఇవ్వగానే టింగ్ 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 ఫటాఫట్ రాసేసిండు. ఏం రాసిండు? ఆవు, ఓకే, మంచి జంతువు. 2 4 వెనక గడ్డి పాలు రాసేసిండు. కాన్ఫిడెంట్గా టీచర్కి ప్రిపేర్ చేసిండు. టీచర్ అన్నది వెరీ గుడ్ బిడ్డ, మస్త్ మార్క్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ నెల మళ్ళీ ఇంకొక వ్యాసం రాయాలి. సో ఇప్పుడు అన్నది ఇండియా గురించి రాయాలి, భారతదేశం గురించి రాయాలి. దేని గురించి రాయాలి? భారతదేశం గురించి వ్యాసం తయారైపో. ఓకే, ఇంకా టైం దొరకలే. ఆ రోజు టీవీ చూసుకున్నాడు, పండుకున్నాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఇండియా గురించి రాయాలి. ఇప్పుడు ఏం రాస్తాడు? తయారీ కాలే కదా. ఏం కాలే? నో ప్రిపరేషన్. ఓకే, రాస్తున్నాడు. ఇండియా ఒక పెద్ద దేశము. ఇండియాలో ఇట్లా ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇండియాలో ఆవు ఉంటుంది. ఆవు చాలా మంచిది. కొమ్ములు ఉంటాయి, పాలు ఉంటుంది, తోగా ఉంటుంది, గడ్డి పాలు రాసుకొని రాసేసి పేపర్ ఇచ్చారు. టీచర్కి అర్థమైంది, సార్ బిడ్డ అదే రాసుకున్నాడు. ఒక 2 లైన్ భారతం గురించి రాసినావు, అర్థమైపోయింది. సరే నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ టీచర్ చెప్పింది ఆర్గనైజేషన్ సిటీ లైఫ్ గురించి రాయండి అని. ఏ లైఫ్ గురించి? సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది దాని గురించి వ్యాసం రాయాలి. దేని గురించి? సిటీ లైఫ్. ఓకే, విలేజ్ లైఫ్ కాదు, సిటీ లైఫ్. మనం కూర్చొని సిటీ లైఫ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది, రోడ్ మీద చాలా నాయిస్ ఉంటుంది, అస్సలు మనసుకి శాంతి ఉండదు, అందరూ పరేషాన్ తిరుగుతారు. కొంచెమైనా మంచిగా జాగా ఉంటే, ఫుల్గా జాగా ఉన్నదనుకోండి, అక్కడ కొంచెం గడ్డి ఉన్నదనుకోండి, అక్కడ ఆవు ఉంటుంది. అది మంచిగా ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది. ఆవు చాలా మంచి జంతువు. ఓకే, సో అది గడ్డి తింటుంది ఆవుకి, రైట్. ఒక తోట ఉంటుంది, గడ్డి తింటుంది, ఇక అది పరిస్థితి ఎట్లా అయిందంటే, మీరు ఏదైనా టాపిక్ ఇవ్వండి, లాస్ట్కి ఇండియా పాకిస్తాన్ గురించి రాయండి. ఇండియా పాకిస్తాన్ శత్రువులు. ఓకే, పొద్దు నుంచి రాత్రి వరకు నేను చంపేస్తాను, నేను ఇది ఇట్లా చేసేస్తా, ఇండియాని పాకిస్తాన్ మీద ఇండియా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా ఇంత కొట్లాడ చేస్తే ఏమొస్తుంది చూడండి. లైఫ్లో ఏం కావాలి? సుఖం కావాలి. ఓకే, అసలు దేశంలో ఎంత సుఖం ఉంటే అంత అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ ఎట్లా వస్తుంది? ఇండియాలో ఆవు ఉంటుంది. ఓకే, ఆవు మంచి జంతువు. 2 ఒక 4 గడ్డి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఏదైనా చెప్పండి, నాస్తికతను అవగొలించండి. ఇంకా మనం ఎవ్వరు ఏదైనా మాట్లాడండి, లాస్ట్కి మనం ప్లాన్తోనే వస్తాం. నీకు డ్రీమ్ ఉన్నదా? అంతే కదా. కానీ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏమున్నది అంటే, ఒక కొత్త వ్యక్తిని మాట్లాడుతున్నాము. ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఓకే, అది ఆర్గనైజేషన్ కావచ్చు, అది భారతదేశం కావచ్చు, ఏదైనా మాట్లాడాలి.